జగిత్యాల నియోజకవర్గంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి చేతికొచ్చిన మొక్కజొన్న నేల కొరకగా, అలాగే ఉడకబెట్టిన పసుపు పంట తడిసి నీటిపాలైంది. ఈదురుగాలతో మామిడికాయలు రాలిపోగా రైతు తీవ్ర నష్టపోయారు. నియోజకవర్గంలో జగిత్యాల, రాయకల్, సరంగాపూర్, భీర్పూర్ మండలాల్లో సుమారు 2000 ఎకరాలకు పైగా మామిడి రాలినట్లు, 1500 ఎకరాలకు పైగా చేతికొచ్చిన మొక్కజొన్న నేల కొరిగినట్లు అంచనా. ఎకరాకు 20,000 నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరారు. జగిత్యాల నియోజకవర్గం లక్ష్మీపూర్, చలిగల్ గ్రామంలో సుమారు 200 ఎకరాలకు పైగా మొక్కజొన్న, 150 ఎకరాలకు పైగా మామిడి పంట నష్టపోయిన రైతులు ఆందోళన పంట బీమా అమలు చేసి పంట నష్టం అంచనా వేసి ఆదుకోవాలని శనివారం ఉదయం 10 గంటలకు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. చూసు 100 ఫోటో కాదు అది వెయిట్ లాస్ మొత్తం అది అట్లా బల్కోక అట్లా ఎండిపోతుంది గింజ. అది గింజ మొత్తం చూడవచ్చు. నిన్న సాయంత్రం వడగళ్ళ వానతోటి కొంచెం రాళ్ళు వచ్చినాయి. ఆ రాళ్ళతోటి కొంచెం వరి పొలాలు, తర్వాత మొక్కజొన్న అడ్డం పడ్డది. చాలా చోట్ల మొక్కజొన్న అడ్డం పడ్డది. మనకు ఈ అకాల వర్షాలతోటి 2 సంవత్సరాలు మంచిగా ఉండే, ఈ సంవత్సరం అకాల వర్షాలతోటి పంటలు నష్టపోయినాయి. దీన్ని ప్రభుత్వం వెంటనే అగ్రికల్చర్ ఆఫీసర్లతోటి ఇది చేసి దీన్ని పంట నష్టపరిహారం అందజేయాలని మేము మనవి చేస్తున్నాం. ఎందుకనంటే చేతికొచ్చే టైంలో మాకు పంట నష్టపోయింది కాబట్టి దీనిపై మీరు తక్షణమే దీన్ని చర్య తీసుకొని రైతాంగాన్ని ఆదుకోవాలని మేము మనవి. రామకిషన్, అది వెల్దుర్తి గ్రామం. నేను ఈ గ్రామానికి చెందిన రైతును. అయితే మా పసుపును 6 కాలం కష్టం చేసి 9 నెలలు పండించి ఇప్పుడు మొన్న ఉడకబెడితే ఈ అకాల వర్షానికి తడిసి ముద్దయింది. చేతికందుతాను అనుకున్న సమయంలో పసుపు ఈ విధంగా కావడం మాకు చాలా బాధాకరమే. అసలే మాకు అన్ని పంటలు, ఇది ఒక పసుపే కాదు, నువ్వు, కూరగాయ చెట్లు ఇవన్నీ కూడా ఈ అకాల వర్షంతో దెబ్బతిన్నాయి. వరి కూడా గట్టి వాన పడడం వల్ల కొన్ని ఏరియాలలో రాళ్ళు కూడా పడడం జరిగింది. దాంతోనే ఆ వరి ఇప్పుడే వెళ్తున్నటువంటి గులక కూడా విత్తులు రాలి నేలపాలు కావడం జరిగింది. దీంతో మేము చాలా పెట్టుబడి పెట్టి తీరా మేము అమ్ముకుందామన్న సమయంలో ఈ అకాల వర్షం పడడం వల్ల మా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లడం జరిగింది. దీంతో మాకు ప్రభుత్వం ఈ నష్టపరిహారం అంచనా వేసి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సంబంధిత అధికారులను, వ్యవసాయ శాఖ అధికారులను పంపించి పంటను పరిశీలించి మరి ఎక్కడెక్కడైతే డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్ జరిగిన రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.